ఇటీవల ఆపరేషన్ సింధూర్లో బాగా సామర్థ్యాన్ని డెమాన్స్ట్రేట్ చేసిన వాటిలో మీకు S-400 మిసైల్ డిఫెన్స్ షీల్డ్ రష్యా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్నది. బ్రహ్మోస్ మిసైల్స్ అంటే పాకిస్తాన్ టార్గెట్లను తీవ్రంగా దెబ్బతీసినటువంటి మిసైల్స్. బ్రహ్మోస్ మిసైల్స్ దెబ్బకు పాకిస్తాన్ గడగడలాడింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి నెట్టివేయబడ్డది. సో మనకు వార్తలు చెందితే నూర్ఖాన్ ఎయిర్ బేస్, సర్గోదా ఎయిర్ బేస్లను కూడా ఇండియా బ్రహ్మోస్ మిసైల్స్తో టార్గెట్ చేసిందని. సో నూర్ఖాన్, సర్గోదా ఎయిర్ బేసెస్ చాలా కీలకమైనవి. ఎందుకంటే ఇవి పాకిస్తాన్ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్కు దగ్గరగా, ఇప్పుడు ఉదాహరణకు నూర్ఖాన్ ఎయిర్ బేస్ అయితే ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ కూడా ఉపయోగించుతాడు. అలాగే సర్గోదా ఎయిర్ బేస్, ఈ రెండు కూడా పాకిస్తాన్ న్యూక్లియర్ ఆర్సెనల్, పాక్ అణ్వాయుధ మండాగారానికి సమీపంలో ఉంటాయని కూడా. సో బ్రహ్మోస్ మిసైల్తో మనం చేసిన దాడి పాకిస్తాన్ను ఒక రకంగా వెన్నెముక విడిచింది. దీంతో ఇప్పుడు బ్రహ్మోస్ మిసైల్ కెపాసిటీ ప్రపంచానికి తెలిసింది. సో చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, పీస్ టైంలోమో వెపన్స్ను డెవలప్ చేస్తారు, వార్ టైంలో టెస్ట్ చేస్తారు. మీకు ఆయుధాల టెస్టింగ్కు వారే అవసరం. అందుకే యుద్ధం వస్తే ప్రజల కష్టం కావచ్చు, కానీ మిలిటరీ ఇండస్ట్రీ కేరింతలు కొడుతుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున లాభాలు వస్తాయి. తాము డిజైన్ చేసి ప్రొడ్యూస్ చేసిన సిస్టమ్స్ ఎఫికసీ టెస్ట్ అవుతుంది, ప్రపంచానికి కూడా డెమాన్స్ట్రేట్ అవుతుంది. ఇటీవల ఆపరేషన్ సింధూర్ టైంలో పాకిస్తాన్ చైనా మేడ్ ఈ వెపన్స్ను వాడింది. చైనాకు కూడా ఒక రకంగా తన న్యూ వెపన్స్ను టెస్ట్ చేసింది. సో మనం కూడా బ్రహ్మోస్ను ఒక రకంగా టెస్ట్ చేసినట్టే, టెస్టే కాదు డెమాన్స్ట్రేట్ చేసినట్టే. ఇప్పటికే మనము ఫిలిప్పీన్స్కు బ్రహ్మోస్ మిసైల్స్ అమ్ముతున్నాం. మీకు 2022లోనే ఇండియాకు ఫిలిప్పీన్స్కు మధ్య అగ్రిమెంట్ కుదిరింది. $375 మిలియన్ అగ్రిమెంట్. మీ అందరికి తెలుసు, బ్రహ్మోస్ ఈజ్ ఎ జాయింట్ ప్రొడక్షన్ ఆఫ్ ఇండియా అండ్ రష్యా. భారతదేశానికి చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, రష్యా కలిపి సంయుక్తంగా డెవలప్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తుంది. అందుకే దాని పేరు కూడా బ్రహ్మోస్. బ్రహ్మపుత్ర నది మాస్కోవా నదిలా కలపడం వల్ల వచ్చిన పేరు. సో ఇది ఇండిజినస్ ప్రొడక్షన్, అంటే దేశ రక్షణ రంగంలో స్వావలంబన, సెల్ఫ్ రిలయన్స్కి ఇండికేటరు. ఒక డిఫెన్స్ కోఆపరేషన్ అంటే ఎలా ఉండాలి అన్న దానికి ఒక ఎగ్జాంపుల్. రెండు దేశాలు కలిసి ప్రొడ్యూస్ చేయడము, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కావడం, ఈవెన్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్ మార్కెట్లోకి కూడా ఎంటర్ కావడం. ఇప్పుడు తాజాగా డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ప్రకటించాడు, 2 కంట్రీస్తో ఈ బ్రహ్మోస్ మిసైల్స్ కొనుగోలు డీల్ కుదిరే ప్రక్రియ కుదురుతోంది అని. వీటి విలువ 4,000 crores ఇండియన్ కరెన్సీ అయితే, మీకు డాలర్లు అయితే $455 మిలియన్. సో ఇంత పెద్ద ఎత్తున భారతదేశం బ్రహ్మోస్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. సో ఇది ఇంకో ప్రత్యేకత ఏంటంటే, ప్రపంచంలో డిఫెన్స్ మార్కెట్ ఈజ్ హైలీ కాంపిటీటివ్. మీకు అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, UK ఇలా 5 దేశాలు ప్రధానంగా ఉన్నాయి. కొంతమేరకు ఇజ్రాయిల్ కూడా ఇటీవల కాలంలో డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్లో ప్రావీణ్యత సంపాదించింది. ఇక మిగతావన్నీ చిన్న ప్లేస్. ఇప్పుడు ఇండియా బ్రహ్మోస్ మిసైల్ ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా గ్లోబల్ డిఫెన్స్ మార్కెట్లోకి మనం ఎంటర్ అవుతున్నాం. వాస్తవంగా ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇంపోర్టింగ్ కంట్రీ. ఇప్పటికీ మన దేశము రష్యా నుంచి పెద్ద ఎత్తున మనం కొనుగోలు చేస్తాం. ఒకప్పుడైతే మన 75% రష్యా నుంచే మనము డిఫెన్స్ ఇంపోర్ట్ కలిగేవాళ్ళం. ఇప్పుడు అది 34% పడిపోయింది. మీకు బాగా తగ్గుతోంది. ఒక 10 దశాబ్దాల క్రితం కూడా 62% ఉండే. అమెరికా నుంచి మన వెపన్స్ కొనడం పెరుగుతోంది. ఇటీవల కాలంలో 10% కూడా చేరింది. దీన్ని డైవర్సిఫికేషన్ అంటే మన ప్రొక్యూర్మెంట్ను ఒకే సోర్స్ మీద ఆధారపడకూడదని చెప్తున్న రియాలిటీ ఏంటంటే, ట్రంప్ ప్రెషర్స్ వల్ల భారతదేశం అమెరికా నుంచి కొనడానికి కూడా ముందుకు వస్తుంది. అందువల్ల ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది, మీకు స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రి అంచనా ప్రకారం ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ఇంపోర్టింగ్ నేషన్. అందువల్ల ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకోవడమే కాదు, దేశీయంగా కూడా డిఫెన్స్ టెక్నాలజీస్ డెవలప్ చేస్తాం. ఇది ఒక రకంగా మన గ్లోబల్ రికగ్నిషన్ కూడా, ఇండియన్ కెపాసిటీ ఏ స్థాయిలో ఉంది అనడానికి
ఇది ఒక ఇండికేటర్ కూడా. అంటే ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం కొరకే ప్రత్యేకంగా ఇటీవలలో లక్నోలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా పెట్టారు. అయితే ఫారిన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడమే కాకుండా దేశీయంగా కూడా మన ఎయిర్ ఫోర్స్ నావిక్ కూడా బ్రహ్మోస్ మిసైల్స్తో ఇంటగ్రేట్ చేస్తున్నారు. మన సుకోయ్ 30 యుద్ధ విమానాలతో అలాగే ఇతర వార్షిప్స్తో కూడా దీన్ని ఇంటగ్రేట్ చేస్తున్నారు. అందువల్ల బ్రహ్మోస్ స్టోరీ ఈజ్ ఎ స్టోరీ ఆఫ్ సక్సెస్. టెక్నాలజీ ట్రాన్స్ఫర్కు, ఒక డిఫెన్స్ కోఆపరేషన్కు, ఇండియాస్ డిఫెన్స్ ప్రిపేర్నెస్కు, అంతర్జాతీయ రక్షణ మార్కెట్లో, ఇంటర్నేషనల్ డిఫెన్స్ మార్కెట్లో కూడా ఇండియా ఎంటర్ అవుతుందనేటువంటి ఇండికేటర్కు, ఆఖరికి మన ఆత్మనిర్భరత స్వావలంబనకు కూడా బ్రహ్మోస్ ఒక ఎగ్జాంపుల్గా నిలుస్తుంది.